నమస్తే అంకుల్. రామ్మారా ఊరెళ్ళావన్నారు, ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను అంకుల్. అలాగా. లక్ష్మి, వస్తున్నానండి. అమ్మాయి వచ్చింది. హలో ఆంటీ. ఏమ్మా బాగున్నావా? బాగున్నానంటీ. ప్రవీణ్ ఎక్కడా? ప్రవీణ ఢిల్లీ నుంచి ఇంకా రాలేదమ్మా. నాకు ఇంట్లో ఉన్నాను ఫోన్ చేశాడే. నిన్న ఆట పట్టించడానికి అలా చేసుంటాడు. రామా లోపలికి వెళ్దాం. లేదంటే నేను మళ్ళీ వస్తాను. బాయ్. ఊరిని ఢిల్లీ విషయం బంగారంగాను ఇక్కడ అబద్ధం చెప్పి పిలిపించామని అమ్మాయి మా మీద చిందులు దొక్కుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే ఈ ఎగ్గిరి గంతేస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఏమిటయ్యా, ఒక్కగానొక్క కూతురు అదేదో పరిశోధనలని అడవికెళ్తే ఇక్కడ మాకు రాత్రిపూట నిద్ర పట్టద్దు. హాయ్ ప్రవీణ్. నేను మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను ఓ. నీకోసం. అమ్మా మధు, మీ ఇద్దరు మాట్లాడుతుండమ్మా, నేను గుడికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మ గుడికి వెళ్ళిందా? ఆ, ఓకే, తీసుకెళ్ళు. see you, ప్రవీణ్. ఓకే అంకుల్. ప్రవీణ్ హ్మ్. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మ్మ్. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. కమ్. మొత్తానికి నీ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ పెద్ద అడ్వెంచర్ అన్నమాట. అడ్వెంచరస్ కాదు, వెరీ థ్రిల్లింగ్ అన్నమాట. రియలీ? ప్రవీణ్, నిజంగా నాకు ఎదురైన అనుభవాలు, చూసిన విషయాలు, ఇట్స్ అన్బిలీవబుల్. ఆ చేతికేంటిది? ఓ ఇదా, తాయెత్తు. తాయెత్తా? మ్మ్. ప్రవీణ్, నువ్వు చెప్తే నమ్మవు గాని శ్వేత నాకు నా మీద పగపట్టిందట. అందుకే ఒక స్వామి నాకు ఈ తాయెత్తు కట్టారు. అంటే నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ పుట్టలో పాలు పోస్తేనే క్లాస్ పీకేదానివి ఈ తాయెత్తు కట్టుకున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది. మార్పని కాదు ప్రవీణ్. నువ్వు స్కాలర్వి, ఎవరన్నా చూస్తే అసహించుకుంటారు. ముందే తీసేయి. నేను తిను. నీలా చదువుకున్న అమ్మాయికులు ఉండబట్టే స్వాములు బ్రతికిస్తున్నారు. మ్మ్. అయినా నేను కావాలా తాయెత్తు కావాలా? నువ్వే కావాలి. అయితే దాన్ని తీసేయి. ఒకవేళ పావు వస్తే? నేనున్నాగా. ఏ నువ్వుంటే పావు రాదా? రాదు. ఎందుకని? నేనే ఆ పామును కదా. స్టాప్ జోకింగ్. హాయ్. ఇంటికి వెళ్తే నువ్వు వచ్చి వెళ్ళామని చెప్పారు, వెంటనే వచ్చేసాను. మధు, ఏమైంది? మధు, మధు, వాట్ హ్యాపెండ్? మధు, ఏమైంది? మధు, ఏమైంది? మధు, ఏంటమ్మా ఏమైంది? ఏం లేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగా అంతే. పిచ్చి తల్లి. అసలు అడవి నుంచి రాగానే దిష్టి తీయకపోవడం నా తప్పు. ఉండు, దిష్టి తీస్తాను. మా మధు, అమ్మా, నువ్వేదో దాస్తున్నావు కదా, చెప్పు. నథింగ్ ప్రవీణ్. నీ ప్లీజ్. దగ్గర దాస్తాను నేను. లేదు సార్. ఏమైందమ్మా? నాన్న, అమ్మా. నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడతాను. అలాగేనమ్మా. ప్రవీణ్, ఒక 5 minutes. మధు, ఎట్టి పరిస్థితిలోనూ ఆ తాయెత్తు మాత్రం తీయద్దు. అలాగే సార్.
ఇదేంటి ఈ టైం లేకున్నా? మధు ఏమైంది నీకు? మధు నేను చూసాను ఇక్కడ మధు, ఇంత పెద్ద పుట్ట ఉంది. అది మధు, పాము లేదు ఇక్కడ. నేను చూసాను. మధు, మధు ప్లీజ్, మధు. ఏంటో ప్రవీణ్, రీసెర్చ్ కోసమని అడవికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అమ్మాయి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అది చూసి వాళ్ళ అమ్మ కూడా తట్టుకోలేకపోతుంది. అమ్మాయికి ఏం కాకుండా ఉండాలని దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉపవాసాలు ఉంటుంది. మధు, అమ్మా మధు, అమ్మా మధు, మధు అక్కడ ఉంది. ఏముందమ్మా అక్కడ? అక్కడ ఏం లేదమ్మా. పావా? ఎక్కడమ్మా పాము? అక్కడ అది పాము కాదమ్మా, వైరు. చూడు, అదిగో ప్రవీణ్ పట్టుకున్నాడు. ఒంటరిగా ఉంటే నువ్వు ఇలాగే ఏదేదో ఊహించుకుని భయపడుతూ ఉంటావు. రామ్మా, కిందికి వెళ్దాం. రా రా. మెల్లగా. ఆ. చూసాను. లేదమ్మా, పాము లేదు. అవును లేదు తల్లి. ఏం భయం లేదమ్మా, మేమంతా ఉన్నాగా. రేయ్, అమ్మాయికి వడ్డించు. ఈ రోజు స్పెషల్ న్యూడిల్స్. అమ్మాయి గారికి ఇష్టమని న్యూడిల్స్ వేశాను. వాగడం ఆపి వడ్డించరా. నూడిల్సమ్మా, ఇష్టం కదా. మధు, మధు, అమ్మా మధు, మధు, అమ్మా మధు, మధు. ఏంటమ్మా, పావేంటమ్మా? ఏమైందమ్మా? మధు, అమ్మా చెప్పు తల్లి. చూడు బాబు, అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. డోంట్ వరీ అంకుల్, నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. డాక్టర్, కూర్చోండి, కూర్చోండి. డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి ఏమీ పర్వాలేదమ్మా. షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే ఒక డెల్యూషన్ కి గురైంది. డెల్యూషన్ అంటే తెలుగులో భ్రాంతి. ఆమె ఇప్పుడు ఒక పాము ట్రాన్స్ లో ఉంది. అయితే దానికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? ఎందుకు లేదు, దీనికి పరిసరాలు మార్చాలి. ఆమె ఆలోచనలు డైవర్ట్ చేసే పని ఏదైనా చేయాలి. షీ విల్ బి ఆల్ రైట్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏముంది, పెళ్లి చేసి చక్కగా ఇద్దరిని హానిమూన్ పంపండి, అన్ని అవే సర్దుకుంటాయి.